తెలంగాణలో బీసీ సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల వద్ద బీసీ నేతలు ధర్నా చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని బస్టాండ్లో బస్సులు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రంగాలు బంద్ అయ్యాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బీసీ బంద్ లో అన్ని పార్టీల నేతలు పాల్గొంటున్నారు. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నల్లకుంటలోని పెట్రోల్ బంకుపై బీసీ సంఘాల నేతలు దాడి చేశారు. పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లతో దాడి చేసి కుర్చీలు, స్కానర్ బోర్డులను ధ్వంసం చేశారు. పెట్రోల్ బంకు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ పై రాళ్లు విసిరి మూసివేయించారు.